విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లి పంచాయతీ పరిధిలోని ఎగువ కొండపాలెం గ్రామానికి ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం చేకూరింది. సుదీర్ఘకాలంగా అంధకారంలో మగ్గుతున్న ఈ గిరిజన గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి గ్రామస్తులు మరియు ఆదివాసీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మరియు విజయనగరం జిల్లా చైర్మన్ తుమ్మి అప్పలరాజు ద్వారా ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమన్నారు. దశాబ్దాలుగా వెలుగుకు నోచుకొని ఎగువ కొండపాలెం ప్రజల కళ నేడు నెరవేరిందని, ఇది కేవలం పవన్ కళ్యాణ్ చొరవ వల్లే సాధ్యమైందని ఆయన కొనియాడారు. విద్యుత్ సౌకర్యం రావడంతో గ్రామస్తులు మిన్నంటిలే సంబరాలు చేసుకున్నారని తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం దేవిపల్లి పంచాయతీ ఎగువ కొండపాలెం అంటే కొండ మీద ఉంటుంది. ఈ విలేజ్ సుమారు 30 మంది గిరిజనులు ఉంటారు. సుమారు ఒక 15 గిరిజన కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. అయితే వీళ్ళకి ఆ రోజు వచ్చేటప్పుడు అయితే మాత్రం క్లియర్గా ఒక మాట చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో మీ కరెంట్ వచ్చినంత వరకు మేము పోరాటం చేస్తామన్నాం. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అధికారం రాగానే వచ్చిన వెంటనే మీ ఊరు కరెంటు వస్తుందని చెప్పేసి ఆ రోజు మేము వీళ్ళందరూ కూడా మాట ఇచ్చి వెళ్ళాం. ఆ మాట ప్రకారంగా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మాట మీదే మేము ఏదైతే సమస్య తీసుకెళ్లామో ఈరోజు ఈ ఊరికి సుమారు 60 కరెంటు స్తంభాలు వేసి ఈ 15 గిరిజన కుటుంబాలకు కూడా కరెంట్ ఇచ్చారు. ఈ గిరిజన గ్రామానికి ఆర్ఎఫ్ఆర్ పట్టాలు, పోడు పట్టాలు ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ 15 కుటుంబాలు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ గిరిజన తరపున గిరిజన నాయకుడిగా తుమ్మి అప్పలరాజు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే ఈ ఊరికి రోడ్డు సౌకర్యం ఒకటి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి రోడ్డు సౌకర్యం కంపల్సరిగా మీ దృష్టిలో పెడితే రోడ్డు సౌకర్యం వస్తుందని చెప్పేసి ఇంకోసారి ఈ వీడియో రూపంగా మేము చెప్తున్నాము. ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రతి గిరిజనుడు కూడా మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము ఎందుకు ఈ మాట అన్నామంటే వీళ్ళు ఎప్పుడో జనసేన కోసం ఆ రోజు నుండి ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానం, ఆ అభిమానాన్ని ఈ రోజు ఈ కరెంట్ రూపంలో తీసుకొచ్చినందుకు మీకు మా గిరిజనులందరూ రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగే రెండో విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గ శ్రీనివాసరావు గారికి, అంటే ఇక్కడ మంత్రి గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు మంత్రి ఆయనే కాబట్టి అతనికి మనస్ఫూర్తిగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న సహకరించిన ఈ కరెంట్ అధికారులు కానివ్వండి, అలాగే జిల్లా కలెక్టర్ గారు అనివ్వండి, అలాగే ఫారెస్ట్ అధికారులు అవనివ్వండి, మా పోడి పట్టలు ఇచ్చిన ఫారెస్ట్ అధికారులకి మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ తుమ్మి అప్పలరాజు ద్వారా. కాబట్టి దయచేసి ఇక్కడ వాటర్ సమస్య ఉందండి, అలాగే నీళ్ళతో పాటు కరెంట్ సమస్యతో పరిష్కారం అయ్యింది, రోడ్డు సమస్య పరిష్కారం అవ్వలేదు. సంబంధించిన అధికారులతో ఒకసారి మీరు రివ్యూ పెట్టి అధికారులతో ఈ సమస్య కూడా పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. జై హింద్.